నిజం చెప్తున్నా, పాము అని పేరింటనే నాకు గజ గజ గిట్ల పానం కొట్టుకుంటుంది వల్ల. నాకేంది ఎవరికైనా అంతే కదా. అగో మొన్న మా ఇంటి దిక్కు పాము వచ్చింది. ఇక నా పని అయిపోయిందిరా దేవుడా అనుకున్నా. అది జాక్కుంటా 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 అటు ఇటు తిరుక్కుంటా అవతల పడ్డది. అయినా కానీ అది తిరిగిన జాగకు నేను ఇప్పటికి కూడా పోలే. అటెన్ కాదు నీరు కట్ట అని తెలిసింది. నీరు కట్ట అయితే ఏంది, ఏ కట్ట అయితే ఏంది, పామే కదా. అయితే అసంటిది వల్ల దునియాలనే ఎక్కువ ఇసం గల పాము కోబ్రా పాము. మన ఇట్లా ముంగడికి వెళ్ళిపోతే ఏమన్నా ఉన్నదా, పారిపోర్రో అని ఆడికెళ్ళి గాయబైతాం. కానీ ఒక పోలీసక్క ఏం చేసిందో ఎరికేనా? చూడురు మీరు, పర్షాన్ కాకుంటే నన్ను అడుగురి. వాగు కివతల పోలీసక్క ఉన్నది కదా, అడవి ఆఫీసరు. వాగు కవతలనేమో పెద్ద పాము ఉన్నది, కోబ్రా పాము. నాగుంపాము కంటే ఎక్కువ ఇసం, ముట్టుకున్నదంట కథమేగా. ఈ పాము ఇంట్లో పొంట తిరుగుతుంది. జనము జంగల్ ఆఫీసర్లకు చెప్తే అందరు గజ్జుమన్నారు. కానీ ఈ పోలీసక్క మాత్రం ధైర్యం చేసింది. దాన్ని ఎట్లా మత్పరిస్తుండో చూడు. ఓరు దేవుడు, ఈ పాము చూడు ఎంత పొడుగున్నదో. దాన్ని టీవీలో చూస్తా అంటేనే నాకు చల్లటి చెమటలు వస్తున్నాయి. కానీ అక్క మాత్రం నవ్వుకుంటేనే పట్టుకున్నది. మంచిగా సంచిలేసింది కదా. అక్క నీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే అక్క. ఊరంతా పామును చూసి భయపడ్డా, నువ్వు ముంగడికొచ్చి నిలబడ్డావు చూడు, నిజంగా సెల్యూట్ అక్క. అంతేనా కాది. కానీ అక్కను చూడు రొల్లా ముఖంలో కొంచెం అంటే కొంచెం కూడా భయం లేకుండా ఉన్నది. పానం అడ్డం పెట్టి మరి పామును పట్టుకున్నది. షెబ్బాష్ అన్నూరి మరి.